ఒక్క రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాము. ఇచ్చిన రీతిగా ప్రతి ఒక్కరికి 3 విడతలుగా 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. రైతు నష్టపోకూడదని ఒకవైపు తుంగభద్ర డ్యాములు కొట్టుకుపోయినా కానీ ఈరోజు రెండో పంటకు కూడా నీళ్ళు ఇచ్చి ఈరోజు రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు. అన్ని రకాలుగా మీరే చెప్పండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని తెరపైకి తెస్తుంది. మరి అయ్యా మీ గవర్నమెంటే ఉంది, గొడ్డలి పార్టీ అధికారంలో ఉంది, మరి అప్పుడు ఏం చేశారు? అప్పుడు మరి కోర్టుకు మీరు ఎలాంటి అనుమతులు లేకుండా మీరు పనులు చేశారు. దానికి గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని నిలుపుదల చేయమని వస్తే అది కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే నిలుపుదల చేశారు. మళ్ళీ మీరు 3 ఏళ్ళ అధికారంలో ఉంటే దాన్ని ఎందుకు మీరు అఫిడవిట్ వేసి మళ్ళీ ఎందుకు దాన్ని కౌంటర్ ఫైల్ చేసి దాన్ని ఎందుకు రద్దు చేయించుకోలేకపోయారు? మేము అలా కాదు, ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమని హార్టికల్చర్ హబ్బుగా చేసి ఒక్క రాయలసీమకే 1,00,000 కోట్ల నిధులు ఇచ్చి రాయలసీమ ప్రాంతాన్ని రతనాల సీమగా తయారు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మీరయ్యా రాయలసీమ రైతులను వెన్నుపోటు పొడిచింది. మేము రాయలసీమ రైతులకు అండగా ఉన్నాం. ఇంకొకటి మహిళలను కూడా మీరు ఎన్ని రకాలుగా వెన్నుపోటు పొడిచారు చూడండి. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం, మహిళల్ని గతంలో డ్వాక్రా గ్రూపులను తీసుకొని వచ్చి మహిళలను లక్షాధికారులను చేసింది. ఈరోజు ఎంత స్థాయికి వాళ్ళ కుటుంబము ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళిపోవడానికి ఎంత బాగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మహిళల్ని మీరే చూడండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువు కూడా తల్లికి భారం కాకూడదు అని తల్లికి వందనాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా 13,000 ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. మీరు అమ్మఒడి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి 2 పిల్లలకి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒక్క పిల్లలకే మీరు పరిమితం చేశారు. అది కూడా చక్కగిచ్చారు అంటే అది కూడా లేదు. 8,000, 9,000, 10,000 సంవత్సరానికి వేస్తూ అది కూడా నట్టేగా ముంచడం జరిగింది. ఇలా ఇప్పుడు చూడండి, అన్నా క్యాంటీన్ కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లను మీ ప్రభుత్వంలో రద్దు చేశారు. దానిలో ఇప్పుడు మేము మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు ఈరోజు రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతూ ఉంది. కొత్తవి కూడా శాంక్షన్ చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఇలా మహిళలకు వంటింటి కష్టాలు తీరాలా అని చెప్పేసి, అలాగే గతంలో గ్యాస్ సిలిండర్లు గ్యాస్ పొయ్యిలు ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వం. చూడండి ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉందో. పెన్షన్లు ఈరోజు పెన్షన్లు పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం పక్కన ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ మనకు పెన్షన్ వచ్చేది 500, 600, 1,000 రూపాయలు, 1,200, 1,500, 2,000 వరకు వస్తూ ఉన్నాయి. ఇదే మన ఏపీలో మాత్రం వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు కూటమి ప్రభుత్వం పెంచింది. అంతేకాకుండా వృద్ధుల పెన్షన్ అయితేనేమి వితంతు పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు. అంతేకాకుండా అప్పుడున్నే ఇవి కూడా వాళ్ళ బకాయిలు కూడా ఏప్రిల్, మే, జూన్ నెలలు కలిపి ఒకటేసారి ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఉన్నా, అలాగే తలసీమియా వ్యాధితో బాధపడుతున్న, పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకు కూడా 10,000 రూపాయలు అందజేస్తూ ఉంది. మంచానికే పరిమితమైన వాళ్లకు 15,000 రూపాయలు అందజేస్తూ ఉంది. ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చెప్పినవే కాక చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలు చూడండి. నాయి బ్రాహ్మణులకు వాళ్ళ సెలూన్ షాప్లకు 200 వరకు యూనిట్లు ఇచ్చిన ఘనత కూటమిది. అంతేకాకుండా ఆటో డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎన్నికల్లో చెప్పలేదు, అయినా చెప్పనప్పటికీ కూడా ఇస్తూ ఉన్నాం. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకి ఆ రోజు మేము ఎలక్షన్లకు పోయినప్పుడు జిల్లాకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాము. ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే మౌజంలకు, ఇమాంలకు 10,000, 5,000 ఇవ్వడం, పాస్టర్లకు 10,000, అలాగే దేవాలయాల్లో పురోహితులకు కూడా 15,000 రూపాయలు అందజేస్తూ ఉంది. ఇలాగా ఎన్ని రకాలుగా ఈ ప్రభుత్వము అండగా నిలుస్తూ ఉందో. ముఖ్యంగా అన్నిటికంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చదువుకున్న యువతీయువకులకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ 24 నెలల్లోనే 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఈ రాష్ట్రానికి.
ఎంతో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. చూడండి, మన పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే ఈరోజు ఎన్నో పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. నా ఓర్వకల్లు పాణ్యం నియోజకవర్గాన్ని తీసుకోండి. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్గా గతంలో చంద్రబాబు నాయుడు గారే 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్నే చేశారు. మళ్ళీ అప్పుడు వచ్చిన పరిశ్రమలే తర్వాత వీళ్ళ కమిషన్ల కోసం, వీళ్ళ బెదిరింపుల కోసం రాము ప్రభు అని చేతులెత్తి మొక్కిన పారిశ్రామికవేత్తలంతా ఇప్పుడు మళ్ళీ క్యూ కట్టారు ఏపీకి. చూడండి, ఎన్నో పరిశ్రమలు ఈరోజు మనకి రిలయన్స్ అయితేనేమి, అగస్తా అయితేనేమి, సిగాచి అయితేనేమి, ఎన్నో ఎంఎస్ఎంఈలు, అలాగే ఎంతోమంది చిన్న వాళ్ళకందరికీ ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. చూడండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతూ ఉన్నారు, ఒకటే చెప్తా ఉన్నారు, మహిళారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. ఒకవైపు అభివృద్ధి, మరొకవైపు సంక్షేమంతో దూసుకెళ్ళకపోతా ఉంది. ఇది చూసి ఓర్చుకోలేక గొడ్డలిపాటి వాళ్ళు ఏదేదో వాళ్ళ ఏవేవో ఆరోపణలు చేయడం, అసత్యాలు మాట్లాడడం, వాళ్ళ సొంత పత్రిక సాక్షి పత్రికను పెట్టుకొని అరాచకాల అవినీతి సృష్టిస్తూ ఏవేవో చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. మొన్ననే చూసాం డిఎస్సి, అది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకము మెగా డిఎస్సిపై పెట్టడం జరిగింది. అంతేకాకుండా అది సంతకానికే పరిమితం కాకుండా ఇంకా అంతేగాని 150 రోజులుగా ప్రక్రియను కూడా ముందుకు తీసుకొచ్చిన కనుక కూటమి ప్రభుత్వాన్ని 16,347 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ పోస్టులు కూడా ఎంతో పారదర్శకంగా వాళ్ళు గొడ్డలిపాటి వాళ్ళు 200 కేసులు వేసినప్పటికీ కూడా ఈ పాలసీ అంతా బాగుంది అని కూడా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు కూడా. అటువంటిది ఈరోజు ఏవేవో అవకతవకలు జరిగాయి, అదే కేంద్రంలో నీట్ ఎగ్జామ్ లీక్ అయిందని ఇక్కడ కూడా వీళ్ళు లీక్ చేశారని ఏవేవో అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా మనం చూసాం ఈరోజు గేమ్స్లో కూడా గోల్డ్ మెడలిస్ట్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తే ఈరోజు అవి కూడా సరిగా నియామకాలు సరిగా జరగలేదని. ఇప్పుడు ఈ డిఎస్సి కూడా దాదాపు సంవత్సర కాలం అయ్యింది. వాటికి పారదర్శకంగా ఎగ్జామ్ జరపడము, వాళ్ళకు ఎవరైతే 5 లక్షల మంది దీంట్లో అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. 3 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ ర్యాంకులు వచ్చాయి అనేది కూడా పారదర్శకంగా అందరు డిస్ప్లే చేయడం జరిగింది. ఇదంతా ఆన్లైన్ ఎగ్జామ్. ఇప్పుడు వీళ్ళు ఏదో దీంట్లో లేనిపోని ఆరోపణలు చేస్తూ వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. అంతేకాకుండా ఇంకోటి మేము ఇక్కడ ఒకటి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మరి ఒక్కటైనా చూపించగలిగారా? ఈరోజు సంవత్సర కాలం అయింది, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు దీంట్లో డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇంకొకటి మీకు అందరికీ తెలిసిందే, నంద్యాల నడిబొడ్డులో వైఎస్ఆర్ విగ్రహంను వైఎస్ఆర్ కార్యకర్తనే దాన్ని పగల కొడితే అది కూడా వెంటనే ఉదయాన్నే వచ్చి వైసీపీ నాయకులంతా ఆడ ధర్నా చేయడము, వచ్చే వాళ్ళకంతా ట్రాఫిక్ అంతరాయం కలగడం జరిగింది. పోలీసులు 20 నిమిషాల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. ఇది వైసీపీ కార్యకర్త, వాళ్ళ భార్య కూడా ఆయన అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో పోతే మేము వైసీపీ పార్టీ అభిమానులము, మేము మా మామగారు వైసీపీ, మా భర్త గారు వైసీపీ అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ టైంలోనే మాకు పోస్ట్ కూడా ఇచ్చారు అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం చూసాం. కానీ వాళ్ళు వెంటనే మళ్ళీ ఉదయం ఒకసారి చేసి మళ్ళీ సాయంకాలం వచ్చి మళ్ళీ అతిరథ మహారథులంతా వచ్చి మేము మళ్ళీ టీడీపీ వాళ్ళే చేయించారు, వాళ్ళే ఎవరో ఫోటో దిగారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన అంటే హీరో ఉన్నారు, ఎంతోమంది ఆయన అభిమానులు ఉంటారు, ఫోటో దిగిండొచ్చు, ఎంతోమంది బర్త్డే ఎక్కడో ఒక చోట కలిగి దానికి కూడా వాళ్ళ లీడర్లే
వాళ్ళతోనే దండలు వేసుకొని ఫోటోలు దిగినటువన్నీ కూడా చూడడం జరిగింది. అంటే ఏది దొరికితే అసత్యం సాక్షి ఒక పేపర్ పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం కలుపుకుంటా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. మీరు చూస్తూ ఉన్నారు, ఒకవైపు అభివృద్ధి సంక్షేమంతో పరుగులు పెడతా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం. చూడండి, వెన్నుపోటు పొడిచారని నిన్న మళ్ళీ 2 ఏళ్ళు అయింది అని ముందుకు వచ్చినారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, వెన్నుపోటు మీరు పొడిచారయ్యా, వెన్నుపోటు రైతులను వెన్నుపోటు పొడిచారు. మీరు రైతు భరోసా ఇస్తామని చెప్పి 12,500 ఇస్తామని చెప్పి ఎంత ఇచ్చిరి? 6,500 రూపాయలు ఇచ్చిరి. ఈరోజు రైతులకు ఎంత కష్టాలు పడుతున్నారో ఒక్కసారి అది ఆలోచించండి. ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమైతే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా ఏదైతే మేము గ్రూపుల్లో లోన్ తీసుకోవడం మళ్ళీ కట్టడం వరకే ఉండకుండా వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా ఒక్కొక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తా ఉంటే ఇది చూసి ఓర్వలేక ఏందేందో కూటమి ప్రభుత్వంపై అసత్యపు ఆలోచన చేయడం వాళ్ళకి పరిపాటు అయిపోయింది. మేము ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారు. వీళ్ళ అసత్యపు ఆలోచనలను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. రోజు వాళ్ళకు ఏం చేయాలో దిక్కుతోచక ఏదో ఒకటి తెరపైకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా గతంలో 151 సీట్లు ఉన్నదాన్ని 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకవైపు ఏదైనా రోడ్లు కూడా గతంలో ఎలాగుండేవి, ఇప్పుడు చూడు, ఏ గ్రామానికి వెళ్ళినా సీసీ రోడ్లు అయితేనేమి, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బీటీ రోడ్లు అయితేనేమి, అన్ని పిఆర్ అయితేనేమి, ఆర్ఎండ్బి అయితేనేమి విపరీతంగా రోడ్లు శాంక్షన్ చేయించకపోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క దాంట్లో డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, చదువుకున్న యువకులకు కూడా ఒక 2 ఏళ్ళు ఆగండి. తప్పకుండా మనం కర్నూలు జిల్లాలోనే ఎంతోమంది చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఖచ్చితంగా ఆ పరిశ్రమలన్నీ ఒక రూపుదిద్దుకుంటాయి, అందరికీ అవకాశం వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా విద్యలో కూడా ఎన్ని మార్పులు తీసుకొని రావడం జరిగింది. మీరే చూడండి, గతంలో ఒకరి క్లాస్కంతా ఫస్ట్ నుంచి 5th వరకు ఉంటే 1-2 టీచర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ను పెట్టి ఈరోజు విద్యలో ఎన్ని మార్పులు తీసుకొని వచ్చారు. మీరు చూడండి, సన్నబియ్యంతో భోజనం పెట్టడం, మంచి యూనిఫామ్ అయితేనేమి, బ్యాగులు అయితేనేమి, షూ అయితేనేమి ప్రతి ఒక్కటి అందజేస్తూ ఉంది ఈ ప్రభుత్వము. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి మా పాణ్యం నియోజకవర్గంలో మహాత్మా జ్యోతిరావు పూలే గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివే అమ్మాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 600కి 596. చూడండి, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈరోజు ర్యాంకులు అంటే విద్యా ప్రమాణాలు పెంచి అందరికీ మంచి విద్య అందజేయాలి అనే ఉద్దేశంతో ఎన్ని రకాలుగా వైద్యానికైతేనేమి ఈ ప్రభుత్వం ఎన్నో రకాలుగా చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. రేపు స్థానిక సంస్థల్లో జరగబోయే ఎన్నికల్లో కూడా తగిన గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చివరగా మీకు అందరికీ తెలియజేసేది ఒకటే, 8వ తేదీ సోమవారం రోజు మనకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న పయ్యావుల కేశవ్ గారు వస్తూ ఉన్నారు. ఉదయం క్యాడర్ మీటింగ్ ఉంటుంది. దాంతోపాటు మనకి సీనియర్ నాయకులు, మనకు మైనార్టీ మినిస్టర్ ఫరూక్ అన్న గారు, అలాగే ఆర్ఎండ్బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారు, అలాగే ఎంపీ గారు, అలాగే మనకి సీనియర్ లీడర్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు, జయసూర్య గారు అందరూ వస్తారు. కాబట్టి దీనికి సంబంధించి పార్లమెంట్ కమిటీ వాళ్ళు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, సింగిల్ విండో ప్రెసిడెంట్లు, అలాగే డైరెక్టర్స్, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాము.